హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అనపకాయ అయితే సెకండ్ టైము ఉడకబెడుతున్నాను. చూడండి ఇక్కడ. ఇలా వారానికి ఒకసారి తింటే ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం మనకు లభిస్తుంది. అలాగే డైజెషన్ కూడా చాలా చక్కగా అవుతుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇది చక్కగా ఇలా ఉడకపెట్టుకొని తినవచ్చు. లేదు అంటే దీన్ని సీడ్స్ ఉన్నాయి కదా, గింజలతో మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి. మనకు ఈ సీజన్లో మాత్రమే ఈ అనపకాయలు అయితే దొరుకుతాయి. ఎందుకంటే సీజన్ అయిపోతే మళ్ళీ ఈరోజు వచ్చే వరకు మనకు ఈ కాయలు అనేది మళ్ళీ ఎక్కడా కనిపించదు. కాబట్టి ఖాళీ స్థలం ఉంటే పక్కన ఒక తీగ పెట్టుకోండి. ఇలా మంచి హెల్దీ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో పల్లీలు, అనపకాయలు. చూడండి, నేను ఒక తీగ అయితే పెట్టుకున్నాను. వారానికి ఒకసారి ఇలా ఉడకబెట్టుకొని తింటాను. ఇప్పుడు సెకండ్ టైం ఇది అనపకాయలు. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా కొత్త ఛానల్ వచ్చేసి మన ఇంటి టెర్రస్ గార్డెన్లో ప్రతి ఒక్క చెట్ల గురించి, అంటే నేను ఏమేమి పండిస్తున్నానో ప్రతి ఒక్కటి అయితే ఆ వీడియోలో అయితే ఉంటుంది. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన ఇంటి టెర్రస్ గార్డెన్కి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో కొద్దిగా ఉప్పేసి ఇలా ఉడకబెట్టుకొని చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో అనపకాయలు.